హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. అండ్ మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. సో మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు. అండ్ ఆ పర్సన్తో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లో ఉన్నా ఆర్ఎల్స్ నో కాంటాక్ట్లో ఉన్నా ఆర్ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. సో మీకు రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి. మీకు రెజనేట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి స్కిప్ చేసేయచ్చు. ఫోర్స్ఫుల్గా ఏది కూడా ఇది నా రీడింగేనేమో, ఇది నా కోసమే అనేమో అని మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. సో చూద్దాము. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. లైక్ మ్యారేజ్ కోసం కానీ, రిలేషన్షిప్ వైజ్ కానీ, ఫ్యూచర్ ఏంటి ఈ పర్సన్తో అని కానీ, అసలు ఆ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా లేదా, ఎందుకు ఇప్పుడు ఇట్లా మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారని కానీ, సో ఫర్దర్గా మీ రిలేషన్ కంటిన్యూ అవుతుందా లేదా, సిచ్యువేషన్ ఏంటి, మీ మనీ గురించి కావచ్చు, జాబ్ గురించి కావచ్చు, హెల్త్ గైడెన్స్ కోసం కావచ్చు. అండ్ సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్ మీద రీడింగ్ కావాలి అన్నా తీసుకోవాలి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా సరే రీడింగ్ తీసుకోవాలి అంటే కనుక వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. వీడియోలో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్కి మెసేజ్ చేయండి. సో కార్డ్ షఫల్ చేసేటప్పుడు పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. అట్ ప్రెజెంట్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మా వ్యూవర్స్ పర్సన్స్, వాళ్ళ మనసులో ఏముంది, మా వ్యూవర్స్ మీద ఏముంది, ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. I feel you leaving me behind. I know I messed up everything. We will be together again. I am not available. I want to tell you how I feel. I can't stop thinking about you. I wish I could take back my words. It's time for me to heal. I wish I had treated you better. I love you unconditionally. మీ పర్సన్కి మీరంటే అన్కండిషనల్ లవ్ ఉందంట. సో నేను ఇక్కడ క్లారిఫై చేస్తూ మాట్లాడతాను. ఐ ఫీల్ యూ లివింగ్ మీ బిహైండ్ ఎందుకు వచ్చింది యూనివర్స్, క్లారిఫై చేయండి. ఐ ఫీల్ యూ లివింగ్ మీ బిహైండ్.
మేబీ మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు. ఆర్ ఎల్స్ తను చేసిన మిస్టేక్స్ వల్ల ఏంటంటే మీరు ఇంకా ఈ పర్సన్ని పట్టించుకోకుండా, ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, బ్రతిమలాడి ఇంకేంటంటే మీరు అలసిపోయి ఇంకా వద్దులే, వస్తే వస్తారు లేకపోతే లేదు. ఈ పర్సన్ నన్ను ఇంత డిగ్రేడ్ చేసి మాట్లాడినప్పుడు, నన్ను ఇంత చులకనగా చూస్తున్నప్పుడు, నన్ను ఇంత తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు నేను ఇంకా వాళ్ళ కోసం తాపత్రయపడడం ఎందుకు అని మీరు కూడా ఈ పర్సన్‌కి మీ ఎనర్జీస్ కానీ, మీ ఫీలింగ్స్ కానీ షేర్ చేయకుండా మీ లైఫ్‌లో మీరు ముందుకు బాధ ఉన్నా సరే, లేకపోతే హ్యాపీనెస్ ఉన్నా సరే, బాధ ఉన్నా సరే, ఈ పర్సన్‌ని మీరు ఏది ఏది కూడా ఈ పర్సన్‌కి మీరు షేర్ చేసుకోవట్లేదు. లైక్ మీరు మీరు మేబీ ఈ పర్సన్‌ని బ్లాక్ చేసి ఉండొచ్చు. బికాస్ ఆర్ ఎల్స్ మీరు ఈ పర్సన్‌తో సైలెన్స్ వార్ చేస్తున్నారు. మీ ఫీలింగ్స్ మీరు ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. ఎందుకంటే ఎక్స్‌ప్రెస్ చేసి చులకన అయిపోవడం తప్ప, సో అటు సైడ్ నుంచి ఏమీ రిజల్ట్ ఉండట్లేదు. ఎంతసేపు నేను చేయడమే తప్ప వాళ్ళేమి ఎఫర్ట్స్ పెట్టట్లేదు అన్న టైప్‌లో ఇక్కడ మీరొచ్చేసారు. అందుకే మీరేంటంటే లైక్ ఓకే. జరిగిందా? తప్పు నాదేనా? ఓకే. అయిపోయిందేదో అయిపోయింది. ఇంకా మీరు ఆ పర్సన్‌కి మీ ఫీలింగ్స్ కానీ, మీరు వాళ్ళని కావాలని కోరుకుంటున్నారని కానీ, సో వాళ్ళ కోసం మీరు వెయిట్ చేస్తున్నారని కానీ, ఇదంతా మీరు ఏమీ ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. మీ లైఫ్ మీ పాటికి మీరు ఉంటున్నారు. అది వాళ్ళకిప్పుడు చాలా హర్టింగ్ అనిపిస్తుంది. మీరెంతసేపటికి వెనకాల పడి వాళ్ళని చేజ్ చేసి నాతో మాట్లాడు, నన్ను కన్సిడర్ చెయ్యి అని మీరడిగినప్పుడు వాళ్ళకా బాధ ఏంటో అర్థం గాలేదు. ఇప్పుడు మీరు పట్టించుకోకుండా లీవ్ చేసేసి వెళ్ళిపోతున్నారు గదా! మీరంతగా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు గదా! ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది తన్ని తను మిమ్మల్ని ఎంత బాధ పెట్టారు అని. ఎంత హర్ట్ చేసుంటే, ఎంత బ్యాక్ స్టాప్ చేసుంటే మీరు ఇంత ఇంత లీవ్ చేసి వెళ్తారు. ఎంత పెయిన్ ఇచ్చుంటే, ఎంత మాట్లాడకుండా ఉంటే మీరు ఆ పర్సన్ మీద చాలా ఎక్కువ ప్రేమ పెంచేసుకున్నారు. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ ఇది మీ పర్సన్ మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేశారు. ఎయిదర్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో కానీ ఆర్ ఎల్స్ ఫ్యామిలీని చూజ్ చేసుకొని మిమ్మల్ని పక్కన పెట్టడం గానీ, మిమ్మల్ని ఈ పర్సన్ బ్యాక్ స్టాప్ చేశారు. అందుకే ఈ బాధ తీసుకోలేక, ఈ పెయిన్ భరించలేక, ఓకే. నీ ఇష్టం. ఎవరి లైఫ్ వాళ్ళది అన్న టైప్‌లో మీరు ఫైట్ చేసి ఇంకా ఫైట్ చేసే ఓపిక లేక, బ్రతిమలాడుకునే ఓపిక లేక, ఫైట్ చేసే ఓపిక లేక ఇంక మీరు వదిలేశారు. లీవ్ చేసేసారు. తెలిసి తనే తెలుసుకున్న రోజే తెలుసుకొని నేను పడ్డ బాధ అది నువ్వు పడితే ఎలా ఉంటుంది? నేనెంత బాధ పడ్డానో అది నేను మాటల్లో చెప్తే నేనేదో నీకోసం నీతో ఫైట్ చేస్తున్నట్టో, నీకేదో గొడవ పడుతున్నట్టో అనిపిస్తుంది కదా! కానీ నేను పడ్డ బాధ నువ్వు పడితేనే అది నీకు తెలిసొస్తుంది అనే అనే థాట్‌లో మీరు ఈ పర్సన్‌ని లీవ్ చేసేసారు. కాబట్టి ఇప్పుడు ఆ పర్సన్‌కి పెయిన్ తెలుస్తుంది. మీరు వదలకుండా మీరింకా చేస్తూ ఉంటే గనుక ఈ పర్సన్ మీ పెయిన్ ఎప్పటికీ అర్థం చేసుకునేవాళ్ళు కాదు. అండ్ ఐ ఫీల్ యూ లీవ్ మీ బిహైండ్. తననిప్పుడు మీరు పట్టించుకోవడమే మానేశారు. కేర్ చెయ్యట్లేదు అనే ఫీలింగ్‌లో ఇప్పుడొచ్చారు. ఐ నో ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్. సో వాళ్ళకి తెలుసంట అంతా డిస్టర్బ్ వాళ్ళే చేశారు. డిస్టర్బెన్స్ అంతా క్రియేట్ చేసింది మీరు ఇంత దూరం రావడానికి కానీ, ఇంత స్ట్రాంగ్‌గా మీరు మీ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయకుండా నిలబడ్డానికి కానీ రీజన్ వాళ్ళే అన్న విషయం వాళ్ళకి తెలుసు. అది ఇప్పుడు తెలిసొస్తుంది కూడా. సో చూడండి. నాకు తెలిసి మీ ఇద్దరు చాలా ఫాస్ట్‌గా ఒకరినొకరు అండర్‌స్టాండ్ చేసుకోవడం గానీ, చాలా ఫాస్ట్‌గా ఒకరికొకరు రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళిపోవడం గానీ, మీ ఇద్దరి మధ్య అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆ బాండింగ్ కానీ, ఎమోషనల్ బాండింగ్ కానీ, లవ్ కానీ ఇదంతా చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. చాలా త్వరగా మీరు ఒకరితో ఒకరు కనెక్ట్ అయిపోయారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీరు కలిసి ఉండొచ్చు. కానీ త్వరగా మీ ఇద్దరి మధ్య ఆ బాండింగ్ గానీ, ఆ కెమిస్ట్రీ కానీ,
ఆ అండర్‌స్టాండింగ్ కానీ, ఆ కేరింగ్ కానీ, ఆ ప్యాషన్ గానీ మీ ఇద్దరి మధ్య అదట్లా కుదిరింది. ఆ వైబ్స్ అట్లా మ్యాచ్ అయ్యాయి మీ ఇద్దరి మధ్య. కానీ అంత డిస్టర్బ్ ఈ పర్సన్ చేసి ఇప్పుడు మీకు మీరు ఆ పర్సన్‌కి కాల్ చెయ్యాలి అన్నా కూడా కాల్ చేయలేనంత సిట్యుయేషన్ వాళ్ళే తెచ్చుకున్నారు. మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేని సిట్యుయేషన్ వాళ్ళే తెచ్చుకున్నారు. ఐ నో ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్. అంతా వాళ్ళే డిస్టర్బ్ చేశారు. అందుకే మీరు వాళ్ళకి కాల్ చేయడం కూడా మానేశారు. మెసేజ్ చేయడం మానేశారు. మీ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయడము మానేశారు. సో, నథింగ్ మీ సైడ్ నుంచి మీరేం చేయట్లేదు. ఇప్పుడు ఈ పర్సన్‌కి మీకు కాల్ చేయాలని ఉంది. మీతో మాట్లాడాలని ఉంది. మీతో కమ్యూనికేషన్ చేయాలని ఉంది. జరిగిందేదో జరిగిపోయింది. మళ్ళీ మనం కలిసుందాము. నువ్వు నాతో మాట్లాడు. ఏదో తొందరలో అలా అయిపోయింది. సో, మేబీ ఈ పర్సన్ మీతో కాల్ చెయ్యొచ్చు. మీతో మాట్లాడే ఛాన్స్ ఇక్కడ కనిపిస్తుంది. మీతో కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు. నాకు తెలుసు అంతా నేనే కావాలని చేశాను. నన్ను క్షమించు అని ఈ పర్సన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు. మ్యూజిషియన్. సో, ఈ పర్సన్ ఏదో ఒక స్ట్రాటజీ ఫాలో చేసి, ఏదో ఒక ఐడియాలు వేసి, మళ్ళీ ఎలాగైనా సరే మీ లైఫ్‌లోకి రావాలి. మీతో కాంటాక్ట్‌లోకి రావాలి. మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. వి విల్ బీ టుగెదర్ అగైన్. మళ్ళీ మనం కలిసి ఉంటాము అంటున్నారు. ఏదో ఒక రోజు మనం మళ్ళీ ఒక్కటవుతాము. నువ్వు ఎంత స్ట్రిక్ట్‌గా ఉన్నా సరే, ఎంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉన్నా సరే, నా నుంచి దూరం అవుతానంటే నేను ఒప్పుకోను. ఇక్కడ మీ పర్సన్ అదంటున్నారు. స్వర్డ్ అంటే ఏంటి? క్లారిటీ. ఈ పర్సన్‌కి ఒక క్లారిటీ ఉంది. మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఉంటారు అని, మీరు తనని వదిలేసి ఎక్కడికి వెళ్ళరు అని కానీ, ఈ జన్మలో మీ ఇద్దరిని ఎవరు విడతీయలేరని కానీ ఈ పర్సన్‌కి ఆ క్లారిటీ ఉంది. ఎంతమంది మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి, గొడవ పెట్టి కానీ, సిట్యుయేషన్స్ డిస్టర్బ్ చేసి కానీ, అది పేరెంట్స్ కానీ, లేకపోతే థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉన్నా కానీ, సో, ఎవరున్నా సరే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ కానీ, డిస్టెన్స్ కానీ అది ఎవరూ క్రియేట్ చేయలేరు. మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఉంటారు అనే క్లారిటీ ఈ పర్సన్‌కి ఉంది. మేబీ ఇక్కడ కొంతమంది ఏంటంటే డైవర్సీ సిట్యుయేషన్స్ కానీ, సింగిల్స్ కానీ, సింగిల్ మదర్స్, సింగిల్ ఫాదర్స్ కూడా ఉన్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. విత్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. నిన్ను నా నుంచి ఈ జన్మకి నువ్వే కాదు, ఎవరు వేరు చెయ్యాలన్నా కూడా మనిద్దరిని ఎవ్వరూ దూరం చేయలేరు. ఇది లవర్స్ అయినా సరే, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే, వేరే ఏ అదర్ రిలేషన్షిప్లో ఉన్నా సరే, మళ్ళీ మనం కలిసి ఉంటాం. ఆ క్లారిటీ ఉంది మీ పర్సన్‌కి. నైట్ ఆఫ్ పెంటికల్స్. మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఐఎమ్ నాట్ అవైలబుల్. క్లారిఫై చేయండి యూనివర్స్. సో, నీ టఫ్ టైమ్స్‌లో, నీ కష్టంలో, నీ బాధల్లో, నీ ప్రాబ్లమ్స్‌లో నేను నీకు అవైలబుల్గా లేను.
నేను నీకు అందుబాటులో లేను. నీ హార్డ్ సిచ్యువేషన్స్లో కావచ్చు, నీ కష్టాల్లో కావచ్చు, నీకు కష్టం ఉన్నప్పుడు కావచ్చు, నేను నీకు అందుబాటులో లేను, అవైలబుల్గా లేను. కాబట్టి నా మీద నువ్వు కోపం పెంచుకోకు. ఏదో నేను నీతో టైం పాస్ కోసం ఈ రిలేషన్షిప్ మెయింటైన్ చేశానని కానీ, టైం పాస్ కోసం నేను నీతో మాట్లాడానని కానీ అట్లాంటివి పెట్టుకోకు. ఐఎమ్ నాట్ అవైలబుల్. నాకు తెలిసి ఇక్కడ మీ పర్సన్ స్పిరిచువల్ పర్సన్ అయినా అయి ఉండాలి, ఆర్ ఎల్స్ మీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని ఈ పర్సన్ అనుకున్నారు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ మీ టఫ్ సిచ్యువేషన్స్లో ఈ పర్సన్ లేకపోవడం వల్ల మేబీ ఈ పర్సన్ని మీరు ఒక టైప్లో చూస్తూ ఉండొచ్చు. లేదో తను ఏదో టైం పాస్ కోసం వచ్చారనో, లేకపోతే నా కోసం రాలేదు, తను ఏదో ప్రాబ్లంలో ఉండి నా లైఫ్లోకి వచ్చారనో. సో మీరు మీకు నచ్చినట్టుగా లేకపోతే మీకు తోచినట్టుగా మీరు ఏదైనా అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మీతో స్పిరిచువల్ కనెక్షన్ అయితే ఉంది. అంత ఈజీగా అయితే మీ లైఫ్లోకి ఏం రాలేదు. లాంగ్ టర్మ్ ఉండాలి. సో ఒకవేళ ఇది అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ చేసుకోవాలని, ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళైతే మీతో లాంగ్ టర్మ్ ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు. ఒకవేళ మీ ఇద్దరు బోత్ సపరేట్ మ్యారీడ్ అయినా సరే, సో మీ టఫ్ సిచ్యువేషన్స్లో మీ లైఫ్లో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ పర్సన్ మేబీ మీకు అవైలబుల్గా లేకపోయి ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్య అపార్థం కానీ, లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ కానీ, సో ఇట్లా ఏమన్నా వచ్చి ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ అయితే అదే చెప్తున్నారు కదా, తనకి అవైలబుల్గా ఉండకూడదు అని తనకి మనసులో ఏమీ లేదు. సో అట్లా సిచ్యువేషన్స్కి తగ్గట్టు అట్లా జరిగిపోయింది. సిచ్యువేషన్స్కి వల్ల అట్లా జరిగిపోయింది. అదే ఈ పర్సన్ చెప్తున్నారు. కాబట్టి మళ్ళీ సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి, మీ లైఫ్లోకి రావాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్. సో తను ఎలా ఫీల్ అవుతున్నారో మీకు చెప్పాలనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే తను మీకు ఈ పర్సన్కి మధ్య ఉన్న పాస్ట్ మెమరీస్ అనేది అన్నీ గుర్తు చేసుకుంటున్నారు. నేను ప్రెజెంట్ ఎలా ఫీల్ అవుతున్నానో అది నీకు చెప్పాలనుకుంటున్నాను. అది నేను చెప్పినా నీకు అర్థం కాదు. బికాజ్ నా ఇన్మెచ్యూరిటీ వల్ల నేను చెప్పే ఆ ఛాన్స్ కూడా కోల్పోయాను. చేతగానితనం వల్ల కావచ్చు, కొన్నిసార్లు పొగరుపోతనం వల్ల కావచ్చు, ఈగో యాటిట్యూడ్ వల్ల కావచ్చు. తను మీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారో, ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారో, ఎంత గ్రౌండెడ్ ఉన్నారో మీకు మెసేజ్ చేసి చెప్పాలని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. తను ఎలా ఫీల్ అవుతున్నారో మీకు చెప్పాలనుకుంటున్నారు. జస్టిస్. సో తను మీకు కరెక్ట్ చేయలేదు, తను మీకు న్యాయం చేయలేదు. తను మీ వైపు ఎప్పుడూ అన్యాయమే చేశారు, రూడ్గానే బిహేవ్ చేశారు. మీకు ఇప్పటిదాకా ఎప్పటికీ జస్టిస్ చేయలేదు, న్యాయం చేయలేదు, బ్యాలెన్స్ చేయలేదు. ఈ రిలేషన్లో అంతా మీరే చేసుకుంటూ వచ్చారు. తను ఇప్పటిదాకా ఎప్పుడూ బ్యాలెన్స్ తీసుకురాలేదు, ఎప్పుడూ ఇన్మెచ్యూర్డ్గానే బిహేవ్ చేశారు ఈ పర్సన్. మేబీ మీకన్నా ఏజ్లో చిన్నవాళ్ళు అయ్యి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఏజ్లో చిన్న అయినా పెద్ద అయినా ఈ పర్సన్లో ఆ ఇన్మెచ్యూరిటీ ఉంది. ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారో ఈ రిలేషన్షిప్లో ఇప్పుడు న్యాయం చేయాలనుకుంటున్నారు. అండ్ మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నారు. మీకు చాలా ఇవ్వాలి అనుకుంటున్నారు. కమిట్మెంట్ కావచ్చు, స్టెబిలిటీ కావచ్చు, ఆ లవ్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, అదంతా ఈ పర్సన్ మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు.
ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. సో ఈ పర్సన్ మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారంట. ఎందుకు క్లారిఫై చేయండి యూనివర్స్. బికాజ్ మీతో ఉంటేనే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటారు. సన్ ఎనర్జీ ఉంది. మీతో ఉన్నప్పుడు, మీతో మాట్లాడినప్పుడు, మీరు తన పక్కన ఉన్నప్పుడు, ఆర్ మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఎక్కడికైనా విజిట్ చేయడానికి వెళ్ళొచ్చు, ఆర్ ఎల్స్ టెంపుల్స్కి వెళ్ళడానికి వెళ్ళొచ్చు, లేకపోతే మీ ఇద్దరు లైక్ మాట్లాడుకున్నవి కానీ, మీ ఇద్దరి మధ్య ఉన్న జోక్స్ కావచ్చు, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య మెమరీస్ ఏదన్నా ఈ పర్సన్కి సీక్రెట్గా ఏమైనా ఉండొచ్చు. మీతో ఉంటేనే ఈ పర్సన్ హ్యాపీగా ఉంటారు. అందుకే ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు అంటే మీతో ఆ బాండింగ్ ఉంది కాబట్టే, మీతో ఆ ఎమోషన్ ఉంది కాబట్టే, మీతో ఆ హ్యాపీనెస్ ఉంది కాబట్టే మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. ఒకవేళ మీ గురించి మీతో ఆ ఫీలింగ్, ఆ ఎమోషన్ అదంతా లేకపోతే ఈ పర్సన్ ఎందుకు మీ గురించి ఆలోచిస్తారు? తను ఎంత ఆలోచించొద్దు అనుకున్నా కూడా తన మైండ్ మీ దగ్గరికి వస్తుంది అంటే తన హ్యాపీనెస్ మీ దగ్గర ఉంది కాబట్టి, తన సంతోషం మీరే కాబట్టి మీ దగ్గరికే ఆ మైండ్ వస్తుంది. అది వాళ్ళ చేతుల్లో కూడా లేదు స్టాప్ చేయడం. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. వాళ్ళని వాళ్ళు వర్క్లో బిజీ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఇంకెవరితో అయినా మాట్లాడడానికి కానీ అలా ట్రై చేసినా మీ తన మైండ్లో మీరు అట్లా రన్ అవుతూనే ఉంటారు లైక్ 24/7. తన చేతిలో కూడా లేదు. లైక్ మీ మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా, మీ థాట్స్ అన్నీ కూడా ఇక్కడ మీ పర్సన్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కాబట్టి తను ఇంకా ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ విషయంలో. ఎందుకంటే మీతో ఉన్నప్పుడే ఈ పర్సన్ హ్యాపీగా ఉన్నారు. లైక్ తన లైఫ్లో ఏమన్నా సాడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయేమో, బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయేమో, ఎమోషనల్. మీతో ఉంటే ఈ పర్సన్ చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారు మీతో మాట్లాడితే కానీ. అలాంటప్పుడు మీ గురించి ఆలోచించకుండా ఎట్లా ఉంటారు? సో 4 ఆఫ్ పెంటికల్స్ చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో. మీరు తనకు మాత్రమే సొంతం, తన కంట్రోల్లో ఉండాలి. ఇలా చూడండి, మీరు తనకి మాత్రమే సొంతం, తన కంట్రోల్లో మీరు ఉండాలి. తను ఏం అడిగినా కూడా కాదనకుండా మీరు చెయ్యాలి. తన కంట్రోల్లోకి రావాలి, తన గ్రిప్లో ఉండాలి. తనను దాటి తనను వదిలేసి మీరు వెళ్ళకూడదు. ఏదర్ మీ ఫ్యామిలీ అయినా లేకపోతే ఇంకా ఏదైనా సరే. అంత పాజిటివ్ మీ పర్సన్. ఐ విష్ ఐ కుడ్ టేక్ బ్యాక్ మై వర్డ్స్. సో తను మిమ్మల్ని ఏమైనా ఇన్సల్ట్ చేసి ఉంటారు, ఆర్ ఎల్స్ మిమ్మల్ని ఏదన్నా మాట అని ఉంటారు, లేకపోతే కోపంలోనో అగ్రెషన్లోనో ఇంకేదైనా అని ఉంటారు. వెయిట్, అది నేను ఒకసారి క్లారిఫై చేసిన తర్వాతే చెప్తాను. ఇక్కడ నాకు కన్ఫర్మేషన్ వచ్చింది. ఐ విష్ ఐ కుడ్ టేక్ బ్యాక్ మై వర్డ్స్. నీ బలవంతం వల్లే నేను నిన్ను లవ్ చేస్తున్నాను, ఒప్పుకున్నాను. నీ వల్లే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, నీ వల్లే నాకు ఆ ప్రాబ్లం వచ్చింది, నీ వల్లే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నీ వల్లే నేను ఇప్పుడు నలుగురిలో తలదించుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, నీ వల్లే ఇదంతా జరిగింది. నువ్వు ఇష్టపడి ముందుకు రావడం వల్లే, నువ్వు ప్రపోజ్ చేయడం వల్లే ఈ రిలేషన్ ఇంతవరకు వచ్చింది. నా ఇంట్లో వాళ్ళ ముందు నేను తక్కువ అయిపోయాను నీ వల్లే. లేదా మనీ రిలేటెడ్ మీకు ఈ పర్సన్కి మనీ రిలేటెడ్ ఏదన్నా ఉండొచ్చు. సో దానివల్ల కూడా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఇన్సల్ట్ చేశారు, చాలా అవమానించారు, హర్ట్ చేశారు.
సో ఇప్పుడు ఆ మాటలు రిటర్న్ చేసుకోవాలనుకుంటున్నారు. లేదా నాకు నువ్వంటే ప్రేమే లేదు, నువ్వే నీకు నువ్వుగా వచ్చావు నా లైఫ్‌లోకి, నా ఇష్టం లేకుండానే నా లైఫ్ మీద ఫుల్ కంట్రోల్ నువ్వే తీసుకున్నావు. మ్యారేజ్ చేసుకుందామని కానీ, లైఫ్ పార్ట్నర్ అని కానీ, నీకు నువ్వుగా నా లైఫ్‌లోకి వచ్చావు. ఇట్లా మేబీ మీ పర్సన్ మిమ్మల్ని ఏమన్నా మాటలు అనుంటే తను ఆ మాటలు వెనక్కి తీసుకోవాలనుకుంటున్నారు. బికాస్ ఇప్పుడు వాళ్ళకి ఈ రిలేషన్షిప్‌లో ఎఫర్ట్స్ పెట్టాలని ఉంది. తను ఎంత తప్పుగా మాటలన్నారో, ఎంత బాధ పెట్టారో, మీరెంత బాధపడి ఉంటే ఇప్పుడు తన నుంచి దూరంగా ఉన్నారో అది ఇప్పుడు ఆ పర్సన్‌కి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ప్రేమ మీకు చూపించాలనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్‌లో గ్రోత్ కావాలనుకుంటున్నారు. ఇట్స్ టైమ్ ఫర్ మీ టు హీల్ నౌ. ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ హీల్ అవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళకి క్లారిటీ వచ్చింది. తనకి కూడా మీ మీద ప్రేమ ఉంది అనే విషయానికి ఈ పర్సన్‌కి క్లారిటీ వచ్చింది. అందుకే ఈ పెయిన్ నుంచి బయటికి రావాలి. ఈ ఓవర్ థింకింగ్ నుంచి బయటికి రావాలి. సో చూడండి, స్ట్రెంగ్త్ మేబీ ఈ పర్సన్‌కి ఎట్ ప్రెజెంట్ మిమ్మల్ని హ్యాండిల్ చేసే ధైర్యం ఈ పర్సన్‌కి వచ్చింది. స్ట్రెంగ్త్ ఉంది. అండ్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్ ఈ పర్సన్‌కి క్లారిటీ వచ్చింది. ఇట్స్ టైమ్ ఫర్ మీ టు హీల్ నౌ. నేను ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ఇంత ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రెజెంట్ నేను హీల్ అవ్వాలి అనే క్లారిటీ ఈ పర్సన్‌కి వచ్చింది. మీతో న్యూ బిగినింగ్ చేస్తే బాగుంటుంది అనే విషయంకి క్లారిటీ వచ్చింది. ధైర్యం వచ్చింది. ఇంతకుముందు ధైర్యం లేక భయపడుతూ వాళ్ళ భయం ఎదుటి వాళ్ళ మీద చూపిస్తూ ఇల్యూషన్స్లో బతికేవాళ్ళనమాట. ఇప్పుడు లేదు, తన కోసం మీరు ఉంటారు అనే విషయం క్లారిటీ వచ్చింది. తన ఫీలింగ్స్ మీద కూడా తనకి క్లారిటీ వచ్చింది. ఇట్స్ టైమ్ ఫర్ మీ టు హీల్ నౌ. అందుకే ఇట్ ప్రెజెంట్ హీల్ అవ్వాలనుకుంటున్నారు. ఐ విష్ ఐ హ్యాడ్ ట్రీటెడ్ యూ బెటర్. సో తను మిమ్మల్ని బెటర్గా ట్రీట్ చేసుంటే బాగుండేది అని ఇప్పుడు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని అవమానించకుండానో, ఇన్సల్ట్ చేయకుండానో, హర్ట్ చేయకుండానో ఉండుంటే బాగుండేది. సో చూడండి, 3 ఆఫ్ స్వర్డ్స్ మిమ్మల్ని హర్ట్ చేయకుండా, మీ హార్ట్ బ్రేక్ చేయకుండా ఉంటే, మిమ్మల్ని హర్ట్ చేయకుండా ఉండుంటే బాగుండేది అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. హార్ట్ బ్రేక్ అయితే ఎట్లా ఉంటుందో ఆ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది. ఎంత బాధ ఉంటుందో, ఎంత పెయిన్ ఉంటుందో. మనం ఇంకొకరి సిచ్యువేషన్కి వెళ్ళేంత వరకు ఆ పెయిన్ ఎలా ఉంటుందో, ఆ రిజెక్షన్ పెయిన్ ఎలా ఉంటుందో అది తెలీదు. చిన్నప్పుడు లైక్ మా అమ్మమ్మ చెప్తూ ఉండేది, తలనొప్పి తన దాకా వస్తే కానీ తెలీదు అని. అప్పుడు నేను ఇంకేదో మాట్లాడేదాన్ని కానియండి, అంటే నాకు తలనొప్పి రావాలని నువ్వు కోరుకుంటున్నావా? సో ఇట్లా డిస్కషన్స్ వచ్చేది. అంటే అది ఎవరు ఆ పెయిన్ వాళ్ళు ఫీల్ అయితే కానీ అది కనిపించదు. అట్లీస్ట్ ఒక ఫీవర్ అయితేనో ఏదైతేనో బయట నుంచి చూసి చెప్పచ్చు. పెయిన్ అనేది వాళ్ళకి ఓన్గా వస్తే కానీ తెలీదు. వాళ్ళు ఓన్గా ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలీదు. అట్లాగే ఇప్పుడు ఈ పర్సన్కి అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పెయిన్ అనేది వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి, ఆ పెయిన్ అనేది వాళ్ళు పడుతున్నారు కాబట్టి
పెయిన్‌కి ఉండే బాధ, వాల్యూ, విలువ అన్నీ ఇప్పుడు ఈ పర్సన్‌కి తెలిసొస్తుంది. అన్ని మాటలు అనకుండా ఉండాల్సింది. అంత బాధ పెట్టకుండా ఉండాల్సింది. ఎంత బాధపడి ఉంటారో, ఎంత పెయిన్ ఫేస్ చేసి ఉంటారో, ఎంత ఏడ్చుంటారో, తను అన్న మాటలకి మీరెంత ఏడ్చుంటారో అని ఇప్పుడు తెలుస్తోంది. కొంచెం ఒకవేళ ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని నార్మల్‌గా చెప్పుంటే బావుండేది. అంత దిగజారిపోయి మాట్లాడడం కానీ, అంత ఇన్సల్ట్ చేయడం కానీ, అంత హర్ట్ చేయకుండా ఉండుంటే బావుండేది. సో, ఇక్కడ మేజర్‌గా ఏ రాశుల వాళ్ళొచ్చారు అంటే వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళున్నారు. అండ్ మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళున్నారు. అండ్ మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. ఓకే. సో, ఇదేనండి ఇవాళ రీడింగు. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు సో, మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి. ఫ్రీ కాదు. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.